హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావటం అయితే జరిగింది. ఇది కూడా మరి దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ జోసాలోకి రావద్దు, మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆల్రెడీ జోసా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రౌండ్ 1 అప్లికేషన్ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మరి రౌండ్ 1కు వెయిట్ చేసేటప్పుడు ఇది కూడా దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ జోసా, మనం సపరేట్గా ప్రైవేట్గా దీనికి అప్లై చేసుకోవాలి. జోసా బయట నుంచి ప్రతి ఒక్కరు కూడా జోసా కాదు, సపరేట్గా ప్రైవేట్గా మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దీనికి సంబంధించిన కమెన్స్మెంట్ ఆఫ్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ రావటం అయితే జరిగింది, ఇచ్చారు కదా. మరి కెమికల్ దీనికి సంబంధించిన చూసినట్టయితే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. ఈ సంవత్సరం నుంచి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా పెట్టాడు. ఈ సంవత్సరం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పెట్టారు. ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బ్రాంచెస్. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, బీటెక్ మెకానికల్, పెట్రోలియం 3 ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా ఇక్కడ పెడతాం జరిగింది. ఇక్కడ ఎవరైనా ఉండారో మరి అప్లై చేసుకోండి. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అని ఉన్నాయి కదా మీకు. ఇంకోసారి మనం బ్రోచర్ కూడా చూద్దాం, అకాడమిక్ క్యాలెండర్ ఫర్ 2025కి సంబంధించినవి ఇవి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఫీజు లేదు, గుర్తుపెట్టుకుని. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ స్టూడెంట్ విత్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 1 lakh per year ఉన్న వాళ్ళకి ఫీజు ఉండదు. టు ఆల్ స్టూడెంట్స్ విత్ ఫ్యామిలీ ఇన్కమ్ బిట్వీన్ 1 to 1.5 lakh టు 2/3 ఆఫ్ ట్యూషన్ ఫీజు ఎవరైతే ఉంటుంది. మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళినట్టయితే వీళ్ళు ఐఐపి అడ్మిషన్లో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చేశారు. ఇంపార్టెంట్ డేట్స్లో కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషను మనం 5వ తారీఖు జూన్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషను 5వ తారీఖు జూలై జూలై అంటే మనకి అప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈలోపు ప్రతి ఒక్కరు కూడా ఐఐపి అప్లై చేసుకోండి. మనం సాటర్డే నైట్ లోపు అప్లై చేయాలి. డిక్లరేషన్ ఆఫ్ అడ్మిషన్ లిస్ట్ ఎప్పుడు 6వ తారీఖు నుంచి మీకు అడ్మిషన్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. 6వ తారీఖు నుంచి ఎవరైతే మరి ర్యాంకు. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ రిక్వైర్డ్ ఫీజెస్ జూలై 10th. డిక్లరేషన్ ఆఫ్ అడ్మిషన్ టెస్ట్ వచ్చి 11 జూలై. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంటు 16. డిక్లరేషన్ ఆఫ్ థర్డ్ అడ్మిషన్ టెస్ట్ 17. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ రిక్వైర్డ్ ఫీజెస్ ఫర్ థర్డ్ అడ్మిషన్ టెస్ట్ 22nd. ఇది డేట్స్. మరి క్లాసెస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసి మనకి ఆగస్టు 11వ తారీఖున క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇవి కూడా అప్లై చేయండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మిస్ అవ్వద్దు. ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, ఇది మనకు ఐఐటి లాంటిది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోదు. మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న బ్రాంచెస్ ఏంటంటే ఇక్కడ మీకున్న బ్రాంచెస్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, మ్యాథమెటిక్స్ ఆల్రెడీ చెప్పాం కదా, మెకానికల్, పెట్రోలియం ఎనర్జీ. మెకానికల్ అనేది ఆల్రెడీ ఉంది, కెమికల్, మెకానికల్, పెట్రోలియం 3 ఉంది. ఇది కొత్త బ్రాంచ్, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కొత్త బ్రాంచ్. స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఐఐపిని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.